वजीर ज़राअत एस निरंजन रेड्डी ने कहा कि मुल्क भर में 2 करोड़ से जायद एकड़ पर तरकारियों की काश्त हो रही है। रियासत में 2,73,000 एकड़ काश्त हो रही है और 24 लाख टन की पैदावार हो रही है। कौंसिल में अरकान की जानिब से पूछे गए सवालात का जवाब देते हुए उन्होंने ये एदाद-ओ-शुमार पेश किए। उन्होंने कहा कि रियासत में 24 किस्म की तरकारियों की पैदावार हो रही है। మన భారతదేశానికి సంబంధించినటువంటి వివరాలు తీసుకుంటే 254 లక్షల ఎకరాలు అంటే 2,54 లక్షల ఎకరాలలో భారతదేశంలో సాలీన కూరగాయల ఉత్పత్తులు జరుగుతున్నాయి అధ్యక్ష. ఇందులో 1,898 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని మన భారతదేశ రైతాంగం అందిస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో మనది 11.2% ఉంది. అయితే ప్రపంచం మొత్తంలో కూరగాయల ఉత్పత్తులు తీసుకుంటే మన దేశంలో ఒక్క ఐటమ్ మాత్రం బెండ మాత్రం ప్రపంచ స్థానంలో మనం మొదటి స్థానంలో ఉన్నాం అధ్యక్ష. బెండ ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉంది. ఆలుగడ్డ, టమాటా, ఉల్లి, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఉత్పత్తిలో ప్రపంచంలో మనం 2వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష భారతదేశం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి పరిశీలన చేస్తే ప్రజల అవసరాలను, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆహార అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైనటువంటి కూరగాయల్ని ఉత్పత్తి చేయడానికి రైతాంగానికి ఊతం ఇచ్చి ప్రోత్సహించి ముందుకు నడపాలనేటువంటి యోచనతో ఉంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించి మీరు తప్పకుండా సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ముందుగా నేను విజ్ఞప్తి చేస్తూ, మన రాష్ట్రంలో ప్రస్తుతానికి 2,73,000 ఎకరాలలో కూరగాయల సాగు విస్తీర్ణం ఉంది అధ్యక్ష. ఇందులోంచి మనకు వస్తున్నటువంటి ఉత్పత్తి 24,99,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తూ ఉంది. మన దగ్గర రాష్ట్రంలో మొత్తం దాదాపు ప్రజానికం వాడేటువంటి కూరగాయల యొక్క రకాలు 40 రకాలు వాడతారు అధ్యక్ష మన రాష్ట్రంలో. కానీ మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటిది 40 రకాల ఉత్పత్తి కావట్లేదు అధ్యక్ష. 24 రకాల పైబడి మనం ఉత్పత్తి చేస్తున్నాం. మిగతా రకాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అయితే మన దగ్గర హైయెస్ట్ సీజన్ వచ్చినప్పుడు టమాటో 32% మనం కాంట్రిబ్యూట్ చేస్తాం. మిర్చిలో 10% కాంట్రిబ్యూట్ చేస్తాం. टीटीवी न्यूज़ यूट्यूब चैनल को सब्सक्राइब करिए, लाइक करिए और कमेंट करिए और हाँ, प्रेस द बेल आइकॉन तो एवरी अपडेट के लिए। थैंक यू सो मच।